హాయ్ క్రియేటర్స్, నేను మీ అశ్విని టెక్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు వీడియోలో మనం మన యూట్యూబ్ ఛానల్కి వన్ టైం వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము. వన్ టైం వెరిఫికేషన్ అనేది 3 టైప్స్లో చేసుకోవచ్చండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యూజ్ వీడియో వెరిఫికేషన్, అంటే మన ఓన్ ఫేస్తో మనం వెరిఫికేషన్ చేసుకోవడం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏదైనా ఒరిజినల్ ఐడి, ఐ మీన్ పాస్పోర్ట్ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఎక్సెట్రా, వీటితో మనం వెరిఫికేషన్ చేసుకోవడం, ఐ మీన్ ఒరిజినల్ కాపీ ఇచ్చేసి వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. థర్డ్ ఆప్షన్ వచ్చేసి యూజువల్లీ ఆటోమేటిక్గా 2 to 3 months తర్వాత వీడియో వెరిఫికేషన్ అనేది మన ఛానల్ హిస్టరీ బేస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఈరోజు మనం ఫస్ట్ ఆప్షన్, ఐ మీన్ రిమైనింగ్ 2 ఆప్షన్స్ ఆల్రెడీ మీకు తెలుసు కదా. ఫస్ట్ ఆప్షన్ రీసెంట్గా కొత్తగా వచ్చిందండి. సో వీడియో వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు చూపించబోతున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఈ ఛానల్లో జస్ట్ 60 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారనమాట. రీసెంట్గా స్టార్ట్ చేసిన షార్ట్స్ ఛానల్ అండి. ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, కింద ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి వీడియో, షార్ట్, లైవ్, పోస్ట్ ఇలా ఆప్షన్స్ వచ్చాయి. ఇప్పుడు నేను పోస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అన్లాక్ మోర్ ఆన్ యూట్యూబ్, కమ్యూనిటీ పోస్ట్ కానీ లేదంటే లైవ్ ఆప్షన్ కానీ ఎనేబుల్ అవడానికి మనం 1 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో మనకి ఇలా చూపిస్తుంది. వీటిలో మనం ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యూజ్ వీడియో వెరిఫికేషన్ ఉంది కదా, అది ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. యూజ్ వీడియో వెరిఫికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వెరిఫై అనే ఆప్షన్ వస్తుంది. మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. దీనిలో మనం వీడియో వెరిఫికేషన్ కి అంగీకరిస్తున్నట్టు యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఇక్కడ వీడియో వెరిఫికేషన్ లో ఏం జరుగుతుంది, అలాగే వీడియో వెరిఫికేషన్ మన గూగుల్ అకౌంట్ కి ఎప్పుడు లింక్ అయి ఉంటుంది, కావాల్సినప్పుడు డిలీట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ మనకి మనం పెట్టిన వీడియో వెరిఫికేషన్ అనేది ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మనం మన గూగుల్ అకౌంట్ నుంచి రిమూవ్ చేసేయచ్చు అని ఎక్సెట్రా ఎక్సెట్రా డీటెయిల్స్ అన్ని ఉంటాయి అనమాట. ఎలో గూగుల్ టు యూజ్ యువర్ వీడియో టు హెల్ప్ డెవలప్ అండ్ ఇంప్రూవ్ ఫేస్ మ్యాచింగ్ అండ్ ఏజ్ ఎస్టిమేషన్ అని కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేసి ఐ అగ్రీ, ఐ మీన్ యాక్సెప్ట్ చేయాలన్నమాట ఈ ఆప్షన్ ని. చూడండి, ఇక్కడ మనకి హెడ్ ఎలా రొటేట్ చేయాలి అని చెప్పేసి ఒక ఇమోజీ లా కనిపిస్తుంది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం వీడియో వెరిఫికేషన్ చేసుకుందాము. కిందకి స్క్రోల్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా ఒక సర్కిల్ లా వస్తుందండి. ఆ సర్కిల్ లో మన ఫేస్ మిడిల్ లో ఉండేలాగా, సెంటర్ లో ఉండేలాగా ఎగ్జాక్ట్ గా సెట్ చేసుకొని రెడీగా ఉండి స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఆ సైడ్ మన హెడ్ రొటేట్ చేయాలన్నమాట. హోల్డ్ స్టిల్ అలాగే పట్టుకొని ఉండండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ యారో మార్క్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ హెడ్ రొటేట్ చేయండి. ఇలా టిక్ మార్క్ పడింది. చూడండి, అప్లోడింగ్ యువర్ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుందండి, వీడియో వెరిఫికేషన్ సబ్మిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్, అలాగే వీడియో వెరిఫికేషన్కి యూజువల్గా 24 hours టైం తీసుకుంటుంది అని మనకి చూపిస్తుంది అనమాట. తర్వాత మన స్టేటస్ చెక్ చేసుకోవడానికి గూగుల్ అకౌంట్లో చెక్ చేసుకోండి అని గూగుల్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మనకి స్టేటస్ తెలుస్తుంది. స్టేటస్ మనం ఇప్పుడే చెక్ చేద్దాము. నేను గూగుల్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి ఎలా చూపిస్తుందో. జస్ట్ 2 minutesలోనే మనకి ఇలా నోటిఫికేషన్ లా వచ్చిందండి. చూడండి, అడ్వాన్స్డ్ ఫీచర్ అన్లాక్డ్, ట్రై క్రియేటింగ్ పోస్ట్స్ అని కనిపిస్తుంది కదా. సో ఇక మనం కమ్యూనిటీ పోస్టులు అనేది చేసుకోవచ్చు అని. వెరిఫికేషన్కి వాళ్ళు అయితే అప్రాక్సిమేట్గా 24 hours టైం ఇస్తారండి. బట్ మనకి 2 to 3 minutes లోపే నోటిఫికేషన్ వచ్చేసింది. ఇప్పుడు జస్ట్ శాంపిల్కి ఒక పోస్ట్ పెడుతున్నా చూడండి. నేను హై క్రియేటర్స్, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా అని ఓటింగ్లా పెడుతున్నాను. ఎస్, నో, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటాను, అసలు ఎప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోను అని పెడుతున్నాను. ఇంకా మీకు క్లియర్గా కమ్యూనిటీ పోస్ట్ వాళ్ళ యూజెస్ ఏంటి, కమ్యూనిటీ పోస్ట్ ఎలా పెట్టాలి, ఇంకా ఆప్షన్స్ ఎలా పెట్టాలి, కమ్యూనిటీ పోస్ట్లో వీడియోస్ ఎలా పెట్టాలి అని క్లియర్గా తెలుసుకోవాలి అంటే నా ఛానల్లో వీడియో చేయడం జరిగిందండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ చేయండి. ఎందుకంటే కమ్యూనిటీ పోస్ట్ ఫీచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు, రీచ్ పెరుగుతుంది, అలాగే ఫాలోయింగ్ బాగా పెరుగుతుంది, వ్యూస్ కూడా బాగా వస్తాయి అన్నమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా కమ్యూనిటీ పోస్ట్ అనే ఆప్షన్ అనేది యూజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.